ఇప్పుడు ఎవరింటిలోనైనా వాళ్ళ ఇంటి ఆవరణలో జిల్లేడు చెట్టు ఉండవచ్చంటారా? ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లు కొన్ని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే, బాగా ముళ్ళున్న చెట్లు ఉండకూడదు. పాలు కారే చెట్లు ఉండకూడదు. పాలు కారే చెట్లలో కూడా అన్నీ కాదు. నందివర్ధనం పూల చెట్టు ఉంది. దానికి పాలొస్తాయి. పాలు కారుతాయి ఎక్కడైనా తుంచితే. కానీ ఆ చెట్టు ఇంట్లో ఉండొచ్చు. ముళ్ళ చెట్లు ఉన్నాయి. గులాబీ చెట్టు ఉంది. దానికి ముళ్ళు ఉంటాయి. కానీ ఆ చెట్టు ఇంట్లో ఉండొచ్చు. తుమ్మ చెట్టు ఉండకూడదు. తుమ్మ ముళ్ళు అవన్నీ కూడా దరిద్రహేతువు. తుమ్మ చెట్టు ఉండదు. శమీ వృక్షం ఇళ్లల్లో ఉండకూడదు. శమీ వృక్షం చాలా గొప్ప వృక్షం. ఆ శమీ వృక్షం ఎంత గొప్పదో చెప్పాలి అంటే దానికి ఇంకొక ఎపిసోడ్ చెప్పుకోవాలి మనం. శమీ వృక్షం చాలా అద్భుతమైన వృక్షం. కానీ అది ఇళ్లల్లో ఉండకూడదు. దానికి కూడా ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్టు ఉండకూడదు. పాలు కారే చెట్లలో జిల్లేడు చెట్టు ఒకటి ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే జిల్లేడు కూడా గొప్ప ఔషధ వృక్షం, అది ఔషధ మొక్క. కానీ అందులో ఉండేటటువంటి కొన్ని తీవ్రమైన విషయాలు. జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్తారు. జిల్లేడు పాలల్లో ఉన్నది అది. జిల్లేడు పాలతో చికిత్సలు కూడా చేస్తారు. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి, అట్లా ఉపయోగించుకుంటారు. కానీ సాధారణంగా ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్లలో ఈ జిల్లేడు మొక్కను పెంచుకోవటం అన్నది మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. పిల్లలు ఉంటారు, తెలిసి తెలియక ఆ మొక్కల దగ్గరికి పోయి తుంచినప్పుడు అందులో వచ్చే పాలు ఇవన్నీ కూడా ప్రమాదహేతువు కావచ్చు. అదొకటే విషయం. జిల్లేడు చెట్టు ఇళ్లలో, పాలు కారే చెట్లలో జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు అని చెప్పటానికి అదొకటి. అనేక రకాల వృక్షాలు ఉన్నాయి, పుష్ప వృక్షాలు. వాటిల్లో కూడా పాలు వస్తాయి. కానీ అవి ప్రమాదహేతువు కావు. అటువంటి చెట్లు పెంచుకోవచ్చు. సో ఈ ఒక్క రీజన్ చేత జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచుకోకూడదు.